ఈసారి కింద ఫ్లోరింగ్ కూడా వేయలేదు. ఇప్పుడు కింద ఫ్లోరింగ్ వేసేసి ప్రజెంట్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం 5 daysలో అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. విత్ నెక్స్ట్ సలారా హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గాలి అయితే ఫుల్గా వేస్తుంది, వర్షం పడేటట్టుంది. ప్రజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:05. ఇప్పుడే ల్యాబ్ అయిందండి. సో పొద్దున్న కూడా లైక్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేయలేదు. బస్లో కొంచెం లేట్ అయిందని తొందరగా ఎక్కేసి ఇంకా నిద్రపోయా బస్లోనే. ఇంకా డైరెక్ట్ క్లాస్ రూమ్లో వెళ్ళి క్లాసెస్ విని ఇప్పుడు మధ్యాహ్నం ఆన్ చేస్తున్నా. ఇప్పుడు అన్నం కూడా తినలేదు, తినాలి. వసీం ఆకలేస్తుందా? ఆకలిలో ఏమంత లేట్లేదు, ఎందుకంటే పొద్దున్న టిఫిన్ చేసాం నంబూరులో దిగి. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఆకలి ఏమీ వేయట్లేదు. ఇప్పుడే నమాజ్ చదువుకొని ఇంకా వెళ్దామని. మన కాలేజ్లో తెలుసు కదా, ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది నమాజ్ చదువుకోవడానికి. అది ముస్లిమ్స్కి అండి. ముస్లిమ్స్కి ఒక ఆప్షన్ ఉంది, డైలీ నమాజ్ చదువుకుంటారు కదా, వాళ్ళ కోసం లైబ్రరీలో చదువుకోవచ్చు. అంటే లంచ్ తినేసి టైం ఉంటే వెళ్ళి నమాజ్ చదువుకోవచ్చు. నమాజ్కి ముందు ఉజూ చేసుకోవడానికి ఈ ట్యాప్స్ అనేది పెట్టారండి. సో ఇక్కడ మేము ఉజూ చేసుకుని ఇంకా నమాజ్కి వెళ్ళిపోతాం. క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది. ఇంకా కొత్త బ్లాక్ సంగతికి వస్తారా? సో చూడండి, న్యూ బ్లాక్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. చిన్న పనులేనండి, మేము వెళ్ళాం. మీరు వచ్చే ముందే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయండి, అది మాకు చెప్పారు. మేము అడిగాము అక్కడ పనిచేసే వాళ్ళని. లోపల చూస్తే మొత్తం పోయినసారి కింద ఫ్లోరింగ్ కూడా వేయలేదు. ఇప్పుడు కింద ఫ్లోరింగ్ వేసేసి ప్రజెంట్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం 5 daysలో అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. విత్ పెయింటింగ్స్తో సహా మొత్తం ఇక్కడ ఉన్నాయి కదా సిమెంట్ లాగా, సో అవి కూడా పెయింట్ చేసేస్తారండి. రూమ్ సంగతికి వస్తే డోర్స్ వేసేసారు, ప్రతి రూమ్లో బెంచెస్ వచ్చేసాయి. సో కలరింగ్ ఒక్కటే ఉంది. సో అది కూడా మ్యాక్సిమం 1 dayలో కలరింగ్ మొత్తం అయిపోతుంది. సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కళ్ళు ఫుల్ వర్క్ చేసేస్తున్నారండి. మాకైతే గ్యాప్ కూడా ఇవ్వాల. ఇక్కడ వైరింగ్ చూస్తున్నారా? సో అదండి, మెయిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వైరింగ్ మొత్తం లాగేశారు. ఇంకా మెయిన్ సెంట్రల్ ఏరియాకి వచ్చేస్తే మనకి కింద ఫ్లోరింగ్ అనేది ఇక్కడ కింద కొంచెమే ఉంది. స్టెప్స్ మొత్తం వేసేసారు ఫ్లోరింగ్, ఈ కొంచెం ఏరియా మాత్రమే మిగిలిపోయి ఉంది. సో పైన రూమ్స్ కూడా సేమ్ అంట అండి, మేము అక్కడ అడిగాం. సో పైకి వెళ్తుంటే పైన మొత్తం ఫుల్ వర్క్ జరుగుతుంది, వెళ్ళకూడదమ్మా అన్నారు. సో కిందంత వరకు తీసేసుకొని షూట్ చేసుకొని అక్కడ క్వశ్చన్స్ అడిగాం. అసలు నిజమేనా, అవుతుందా అంటే పక్కా 28 కన్నా ముందే అయిపోతుంది. చిన్న పనులేనండి, ఎలక్ట్రిక్ బోర్డ్స్ పెట్టడం, ఇక్కడ బెంచెస్కి పెయింట్స్ వేయడం, బోర్డ్ ఒకటి ఉంది, బోర్డ్ తగిలేయడం. సో ఇలాంటివి మ్యాక్సిమం మీరు వచ్చే ముందే అయిపోతుంది. మ్యాక్సిమం అంటే అసలు అయిపోతుంది. ఇంకా వాడేమో అక్కడ మీటింగ్లు పెట్టాడు, వాళ్ళతో పనిచేసే వాళ్ళతో వసీం గారు మీటింగ్ పెట్టారు. సో నేను ఒక్కడిని ఇక్కడ మొత్తం షూట్ చేసుకుంటున్నా. ఎలాగో పైన వెళ్ళలేముగా అంటే కింద వరకు తీసుకున్నాం. సో ఇక్కడ చూసారా, ఇవి టైల్స్ అండి, బాత్రూమ్స్కి అక్కడ పెట్టారు. సో అక్కడ ఫుల్ వర్క్ జరుగుతుంటే ఇంకా బయటికి వెళ్ళిపోయాం, ఎక్కువసేపు ఉండకూడదని. ఇప్పుడే అండి జస్ట్ క్లాసెస్ అనేవి అయిపోయాయి. సో మనోళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చేసారు. బ్రో కింద కాదు, కొంచెం ఇక్కడ. సో మా జాఫర్ బ్రో కొంచెం షై పర్సన్ అనమాట, మరి రీల్స్ తీస్తాడు. ఒకసారి తన ఐడి అనేది కింద పెడతాను, కొంచెం ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం పెంచురా మా వాడికి. ఇప్పుడు టార్గెట్ ఎంత బ్రో? 2K అంట. ఆల్రెడీ 1.2K అయిపోయినట్టుంది. సో కొంచెం ఆ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో మా వసీం గాడిది అయితే పెద్ద ఏం లేదు. అరే నీకేమైనా ఉన్నారా? మనమే స్టార్, మనకి వాడు అంతే అంటారులేండి, వాడి మాటలు పట్టించుకోవాల్సిన. కొన్ని రోజులు ఆగండి, సినిమాల్లో వస్తాయి, నేను చూస్తాను. అది కొన్ని సినిమాలు వస్తాయి కదండి, లైక్ సైకోపాత్ సినిమాలు. ప్రభాస్ పక్కన నన్ను పెడతారంట, సలార్ దేవరదా నెక్స్ట్ సలార్ అని. అంటే కమెడియన్ అలానా? నెక్స్ట్ సలార్ అనరా? నెక్స్ట్ సలారా? గైస్ ఎలాగో అలా అయితే బస్సు ఎక్కేసాం. సో లాస్ట్ బస్సు కదిలిపోయింది, ఇప్పుడు మాది కదిలిపోతుంది. ఇంక ఉరికెత్తుకొని వచ్చాం. బ్రో చేసింగ్ అడ్వెంచర్ ఎలా ఉంది? అరే జాఫర్ రా బ్రో, జాఫర్ బ్రో ఎక్కలేదంట, అంటే ఆయన బస్ మిస్ అయింది.
సో గాయస్ మా జాఫర్ బ్రో అయితే బస్ మిస్ అయిపోయాడు. తన బస్ వేరేలేండి, అది వెళ్ళిపోయిందంట. సో ఇందులో వస్తానంటే ఇది మిస్ అయిపోయింది. సో బస్ అయితే కదిలిపోయింది. మా వసీం గాడు ఏదో ఇందాక సలార్ అంటున్నాడు. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సారీ, ఏమనుకో మాకండి. చెప్పరా గైస్ చెప్పిన అర్థం కాదు. ఇదిగోండి పంచ్ చూడండి. ఏ చిల్లర పనులు వద్దులేరా, వాడు అంతేలేండి చిల్లర పనులు సేమ్ ఎగ్జాక్ట్ చూడండి. సో వీళ్ళకి తెలీదు నా టాలెంట్ని తొక్కేయడానికి వీడు ఒక్కడు కాదు. నాకు నేను ఎంత టాలెంటెడ్ బ్రో. సరే బ్రో, సరే వీడికి అంట టాలెంట్స్ ఉన్నాయంట. అదేంటో ఒక్కసారి వీడి నోట్ నుంచే విందాం ఏంటో అది. చెప్పు బ్రో, టాలెంట్స్ ఏంటి? నేను అనుకుంటే చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు. అది ఏంటి? వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు బస్సు ఆపమన్నా అనుకో, ఇప్పటికిప్పుడు ఆపు చూపి. అది నేను ఆపుతా. స్పెషల్ ఏంటి? రేపు స్కూల్ని బంద్ చేపిమన్నావు అనుకో, చేపిస్తా. ఎలా చేపిస్తా. ఎలా ఇలా చెప్పను. వీడు ఇంకా స్కూల్లోనే ఉండాలండి. మనం కాలేజీలో ఉన్నామని వీడికి ఇంకా మర్చిపోయాడు. వీడు స్కూల్ లైఫ్లోనే బతుకుతున్నాడు. అంటే నర్సరీ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి స్కూల్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ దాన్ కాలేజ్ లైఫ్. సో దట్ స్కూల్ అని పొగుడతాను. రావట్లేదు ఇంగ్లీష్ రాదు గాయస్ వీడికి. ఐ కెన్ టాక్ మోర్ ఫ్లూయెంట్ దెన్ టాక్ బ్రో. కమ్ లెట్స్ టాక్. యా. సో కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టుడే? టుడే ఇస్ ద బెస్ట్ అండ్ వరస్ట్ డే. వై? జస్ట్ హెల్ అండ్ హెవెన్. వై ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. Today lab is boring. Classes are boring. Today my health also not good. So Bro, it daily happens at college na bro. Then what? You feel like hell today. today especially my health is not good. It's the problem. So what's happened in your health? Some kadupulo, some stomach ache. Adi guys. Some anda kadupulo noppanda. Some stomach ache and headache like that. And like first ఎగ్గట్టు అంట మధ్యలో headache guys. ఎగ్గట్ అన్నాడు వాడు. Headache. ఇంకా And mainly some that discomfortly I సమ్ can't say. పారాసెటమాల్ 250, డోలో 360. ఇంకా టాబ్లెట్స్ వేసుకుంటే బాగుంది. రాదులేరా మనకి, ఎందుకు రాదు? You don't know, today Tollywood, tomorrow Hollywood. My industry is waiting for me. నిజంగా చెప్తున్నా, వాళ్ళు కనుక తీసుకుంటే ప్రొడ్యూసర్స్ ఒకసారి ఆలోచించండి. Budget will be rise. పక్కా 10 crores. Sorry, 100 crores. ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి కూడా నిద్రపోయాను. టైం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 8 అయింది. సో రావడం ఫుల్ నిద్రపోయాను. ఇప్పుడే లేచాను. ఇప్పుడే మన అన్నం తినేసి ఇంకా వీడియో అప్లోడ్ చేసి నిద్రపోవడమే, ఏం వర్క్స్ కూడా ఏం లేవు. ఇవాళ అయితే మీకు న్యూ బ్లాక్ యొక్క అప్డేట్ ఇచ్చేసానండి. మీకు ఇంకో న్యూస్ కూడా ఇవ్వాల్సి ఉందండి. మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసాయండి. 3rd మిడ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి, September 3rd. సో మిడ్ 1 ఎగ్జామ్స్. మా ట్రిప్ వచ్చేసి 7కి, కానీ మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి 3 నుంచి మాకు 9 దాకా మిడ్ ఎగ్జామ్స్. సో ఎలాగో వెళ్ళలేం, అదైతే తెలిసిపోయిందండి. టికెట్స్ అనేది క్యాన్సిల్ చేసేసుకున్నాం. ఇంకా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి కదా, సో ఆ ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసాం. మనకి బెంగళూరు ట్రిప్ ఇంకోటి ఉంది, అది జనవరిలో. సో అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు ఏమవద్దు, ఫస్ట్ ఎగ్జామ్ మీద పెడదాం దృష్టి అని. ఇంకా ఇవాళ వచ్చేసి సెకండ్ ఫేజ్ వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ కోసం వచ్చారండి. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. లైక్ వాళ్ళ పేరెంట్సే బాబు ఇట్రా అని, నేను మిమ్మల్ని చూశాను, లైక్ యూట్యూబ్ చేస్తారు కదా మీరు, కాలేజ్ గురించి కొట్టినప్పుడు మీ ఛానల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి కాలేజ్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్ అని వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు. మేము ఆన్సర్ చేసాం. చాలా సంతోషం వేసింది వాళ్ళతో మాట్లాడితే. సో మీలో కూడా ఎవరైనా లైక్ మాట్లాడాలి నేను కనిపిస్తే చాలు, వచ్చేయండి, మాట్లాడదాం. ఇంకా మీకు కాలేజ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు వచ్చే ముందే మాకు ఇవన్నీ తెలియాలి అంటే
కింద నాకు కమెంట్స్లో మీ డౌట్స్ అన్నీ ఉన్న డౌట్స్ మొత్తం పెట్టండి. సో దాని మొత్తం నేను కలెక్ట్ చేసుకొని నేను వీడియో అనేది చేస్తానండి. మీకున్న డౌట్స్ మొత్తం నేను క్లారిఫై ఇస్తాను. మీరు పెట్టే ప్రతి కమెంట్స్ అనేది నేను చదువుతానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగేయండి, నో ప్రాబ్లం ఇన్ దట్. అది ఎలాంటి రిలేటెడ్ అయినా అడిగేయండి, నేను మీకు పర్సనల్గా కూడా రిప్లై ఇస్తున్నాను చాట్ సెక్షన్లో, ప్లస్ వీడియోస్లో కూడా చెప్తున్నాను. సో అన్న మాకు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వీటిల్లో జాయిన్ అవ్వడం ఎలా, జాయినింగ్ ప్రాసెస్ ఏంటి, క్రైటీరియా ఏంటి, ఐయుసిడబ్ల్యూ లైక్ ఇలా మీకు ఉన్న డౌట్స్ అంటే ఇందులో ఎలా వెళ్ళాలి అనే ఉన్న డౌట్స్ మీకు ఉంటే నాకు అనేది కమెంట్స్ చేసేయండి. సో నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా ఇవాళకైతే అంతేనండి. సో ఇంకో కొత్త వ్లాగ్తో రేపు మీ ముందు ఉంటా. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ప్లీజ్ లైక్ కొట్టండి. రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.